యేసుక్రీస్తు మనకు జీవం. కాబట్టి మన జీవాన్ని పరలోకంలో కూర్చొని పెట్టాడు ఆయన. ఆయన శరీరం అనే తెర ద్వారా ఆయన శరీరం అర్పించబడడం వల్ల పరలోకము అటు యూదులు, ఇటు అన్యులు అందరూ కలిపి యేసుప్రభు వారి శరీరము ద్వారా దేవుని ఆలయంలో పరలోకపు రాజ్యంలో ప్రవేశించబడతారు. కాబట్టి గుడికొచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ దేవునితో సంబంధాన్ని పశ్చాత్తాపడాలి కదా. ఎన్నో రకాలుగా మనుషులు దేవుడి దగ్గరికి వస్తారు. అంటే ఏదో అవసరాల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, ఏదో మేలు జరుగుతుందని వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ దేవునిగా ఎరిగి పశ్చాత్తాపడి నాకు పాపక్షమాపణ అవసరం, నాకు ప్రక్షాళన అవసరం, నాకు శుద్ధి అవసరం అనుకోండి చాలామంది. ఈరోజు కూడా నేను చూశాను, పాపం దేవుని కటాక్షం కోసం ఎండలో చెప్పులు లేకుండా పాపం యాక్సిడెంట్లో చిన్న బాబు చెయ్యి ఇరిగిపోతే వాళ్ళని తీసుకొని కఠినమైన సాధన చేస్తున్నారు. ఎందుకు అంటే దేవుడు మమ్మల్ని కనికరించి మాకు మేలు చేస్తారేమో అన్నట్టు అనమాట. కాబట్టి అది జ్ఞానయుక్తమా కాదా, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేది అది వాళ్ళ అవగాహన బట్టి, వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. కానీ మన ప్రయాసలు మనల్ని దేవుడి దగ్గర తీసుకెళ్ళావు. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఉగ్రత, దేవుని కోపము మన మీదకి ఏదో శాపం వస్తుంది అని భయపడాల్సిన పని లేదు. కాబట్టి మనము దేవునితో సంబంధాన్ని కొనసాగించడానికి ఆయనేమో మనల్ని శిక్షిస్తాడేమో మన పాపాలకి అని భయపడాల్సిన అవసరం లేదు. మనల్ని ప్రేమించి రక్తం కార్చి తన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించిన దేవుడు మనకున్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తాడు అనే సత్యం ఎరిగితే చాలు. ఎందుకంటే మనుషులు ప్రేమ గురించి ఎంతోమందిని ఆధారపడి వాళ్ళు ప్రేమించక విసిగిపోతూ ఉంటారనమాట. కానీ దేవుడు అలాగా, ఆయన ఎంత పరిశుద్ధుడైనప్పటికీ, ఎంత ఉన్నతుడైనప్పటికీ, ఆయన ఎంత శక్తి కలిగిన వాడైనప్పటికీ, మన విషయానికి వచ్చేటప్పటికి ఆయన వాత్సల్యత కలిగిన తండ్రి. మన విషయానికి వచ్చేటప్పటికి ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు. దహన బలిగా తనలో ఏ బలము లేదనమాట.